కాంగ్రెస్ చెత్త రికార్డ్. ఢిల్లీలో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేస్తే 67 చోట్ల డిపాజిట్ గల్లంతు. 1998 నుంచి 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఘోర పరాజయం. 2015 నుంచి ఎన్నికల్లో ఊసే లేకుండా పోయిన పార్టీ. గతంలో ఢిల్లీని 15 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా కేవలం 3కి మాత్రమే డిపాజిట్ దక్కింది. ఏకంగా 67 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ సీనియర్ శ్రీలా దీక్షిత్ నేతృత్వంలో 1998 నుంచి 3 టర్మ్లు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. కేవలం 8 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. 2020 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. వరుసగా 3 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 0కే పరిమితమైంది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత దీనస్థితికి చేరుకుంది. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. अरे भाई, गंगा में डुबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को? मैं किसी की आस्था के ऊपर ठोस नहीं लगाना चाहता हूं. अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं, लेकिन आप बताइए, अरे जब बच्चा भूखा मर रहा है, बच्चा स्कूल में नहीं जा रहा है, मजदूरों को मजदूरी नहीं मिल रही है, जब ये है तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकियां मार रहे. कंपटीशन में एक डुबकी मारता दूसरा, और जब तक वो टीवी में अच्छा नहीं आता तब तक डुबकी मारते रहते. ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడగా 555 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 మంది ఉండడం గమనార్హం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా డిపాజిట్ దక్కించుకోవడం విశేషం. నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కనీసం 6వ వంతు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దీన స్థితిని వెల్లడిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.